అందరికి నమస్కారం. నమస్కారం నమస్కారం నమస్కారం. ఒక్క ఎన్నిక, ఎన్నో కుట్రలు. నువ్వు మాయగాడు నాకు ముందే తెలుసురా. అడ్డదారుల్లో ఎలా అయినా సరే గెలవాలి అని నువ్వు ఇంతకు మించి దిగజారవన్న ప్రతిసారి యు ప్రూవ్ మీ రాంగ్. ఈ కూటమి ప్రభుత్వం చేసే ఎన్నో ప్రయత్నాలు. ఒంటి మీద సరిగ్గా కేజీ కండలేదు. ఏం చూసుకునే నీకింత పొగరు? 2024 ఎన్నికలు తీసుకుంటే అవసరమా అధ్యక్ష? నిజమే కదండి. వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారిని ఎదుర్కోవడానికి 3 పార్టీలు ఏకమయ్యాయి. అంతా బాగానే ఉంది. రాష్ట్రంలో ఉన్న ప్రధాన మీడియా సంస్థలన్నీ కూడా ఆ 3 పార్టీలకి వంత పాడే. అంతో ఇంతో ఎన్నికల సంఘం కూడా చేయందించింది అనే వార్తలు కూడా వినిపించాయి. నోరు అదుపులో పెట్టుకో, నాలుగు చీరేస్తా. ఇప్పుడు పులివెందుల్లో జరిగే జెడ్పీటీసీ ఉప ఎన్నికల విషయానికి వస్తే చెప్పు చెప్పవే, నేను వింటాను కదా. ఓ చెప్పే. కూటమి ప్రభుత్వం వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీతో ఢీకొంటోంది. మాకు తెలుదులే. ఇంకా చెప్పాలంటే టీడీపీ వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీతో ఢీకొంటోంది. ఇన్ఫర్మేషన్ ఈజ్ వెల్త్. ఎలా అయినా సరే ఈ ఎన్నికల్లో గెలవాలి అని వాళ్ళు చెయ్యని దారుణాలు లేవు, సృష్టించని అలజడులు లేవు. సారీ. అక్కడ ఉండేటువంటి ప్రజల్ని భయభ్రాంతులకి గురి చేయడము, లేనిపోని అల్లర్లు సృష్టించడము, ఇంకెంత క్లియర్ గా చెప్పిన తర్వాత ఎంగిలి కాంచాల దగ్గర కుక్కలా ఇక్కడ ఎందుకు మనం? నాయకులపై అక్రమ కేసులు పెట్టడము, వేసేవాడెవడు, వేయించుకునేవాడెవడు? ఇలా చెప్పుకుంటూ పోతే చాలానే ఉన్నాయి. అంటే ఇవన్నీ దేనికి అంటే ఏమిటో, ఒకవేళ ఈవీఎంల ద్వారా జరిగే ఎన్నికలు అనుకోండి, ఎలాగో అలా ఈవీఎంలని మేనేజ్ చేసేసి. మీకు ఈ ఆలోచన ఎలా వచ్చింది? నాకు ఈ ఆలోచన ఎందుకు వచ్చిందని అడిగే బదులు మీకెందుకు రాలేదని సిగ్గుపడండి. అమాంతంగా ఓటింగ్ శాతం పెంచేసుకుని ఇప్పుడు కరెక్ట్ గా మాట్లాడుతున్నారు సారు. ఇదయ్యా మీ అసలు రూపం. అవునరా. లేని ఓట్లని జత చేసేసి ఎలాగో గెలిచేయడం వీళ్ళకి తెలుసు. ఏం మాట్లాడతాడు నువ్వు? ఏం మాట్లాడతాడు? కానీ ఇవి బ్యాలెట్ పేపర్ ద్వారా, అంటే బ్యాలెట్ పద్ధతిలో జరిగేటువంటి ఎన్నికలు కాబట్టి ఆ విషయం మాకు తెలుసు. పోలింగ్ బూత్లని ఒక ఊరు నుంచి ఇంకో ఊర్లకు మార్చేసి, ఏ ఊర్లో ఉండేవాళ్ళు ఆ ఊర్లో ఓటు వేసేటువంటి సౌకర్యం లేకుండా చేసి. ఇదంతా నీ ట్రైనింగే కదరా. నాకు ఆయనకి అసలు సంబంధం ఏంటరా? అక్కడి నాయకులపై అక్రమంగా కేసులు పెట్టి, అంటే ఆ రోజు ఆ నాయకులు ఆ ఊర్లో ఉండకుండా అక్రమంగా కేసులు పెట్టి అరెస్టులు చేసేటువంటి ప్రయత్నాలన్నీ కూడా చేస్తున్నారు. ఇది ప్రజాస్వామ్యమా ఇంకేమన్నానా? కామెడీ చేస్తున్నావా? లేకపోతే కూటమి ప్రభుత్వంలో ప్రజాస్వామ్యం ఇలాగే ఉంటుందా అనే విషయం ఆ పెద్దలే చెప్పాలి. అంటే మీరు ఒక జెడ్పీటీసీ ఎన్నిక, అది ఉప ఎన్నిక, మాకు తెలియదు సార్, మీరు దేశ ముద్ర కాబట్టి చెప్పండి. మీరు ఒక 10,000 మంది ఓటర్లు ఓట్లు వేసేటువంటి ఈ ఎన్నికకే మీరు ఇన్ని కుట్రలు చేస్తుంటే తెలియక అడుగుతున్నాను, ఇదో బతుక చెప్పండి. కోట్ల మంది ఓట్లు వేసినటువంటి మన 2024 ఎన్నికల్లో మీరు ఎన్ని కుట్రలు చేశారో ఇప్పుడు మీరు చేసే కుట్రల ద్వారా ప్రజలకి తేట తెల్లంగా. నువ్వు పుట్టమ నుంచి ఇద్దారా లేక అమావాస పౌర్ణమికి మాత్రం ఇట్లా అవుతావా? తేట తెల్లంగా అర్థమైపోయింది. మీరు ఎన్ని మోసాలు చేసినా, ఎన్ని కుట్రలు చేసినా ప్రజలు ఈ రోజున నిజం వైపు నించోడానికి సిద్ధంగా ఉన్నారు. అంటే నల్లపురెడ్డి వాళ్ళు ఎర్రబల్లి వెళ్లి ఓటేయాలా? అంటే మీరు మొన్న నల్లగొండవారిపల్లిలో సృష్టించిన ఆ బీభత్సం, అరాచకం చూసిన తర్వాత కూడా ముందు నువ్వు పూర్తిగా నిక్కచ్చిగాడు. ఎవరండి ధైర్యంగా వాళ్ళ ఉన్న ఊరు వదులుకుని పక్క ఊరికి వెళ్లి ఓటేసే ప్రయత్నం చేస్తారు? లాజిక్ మాట్లాడుతున్నాడు రా, లాజిక్. దీనివల్ల పోలింగ్ శాతం తగ్గిపోతుంది కదా. ఇంత చిన్న లాజిక్ ఎలా మిస్ అయ్యారు మీరు? దయచేసి ఎన్నికల సంఘం కూడా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ఎంపీ అవినాష్ రెడ్డి అని చెప్పినట్టు ఏమిటది? ప్రజల వైపు నిలబడి ప్రజాస్వామ్యాన్ని కాపాడే ప్రయత్నం చేయాలి. ఓకే, నువ్వు ఎట్లా చెప్తే అట్లా. చూడటం కాదండి, మీరు చెయ్యాలంతే.